చూద్దాం. ఇక యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయవద్దు, రష్యా యుక్రెయిన్ ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలి హితపు. ఇక శాంతి యాత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటించారు. ఇక జెలెన్స్కీతో విస్తృత స్థాయి మోదీ చర్చలు, యుక్రెయిన్ ముగిసిన సుడిగాలి పర్యటన అంటూ ఒక హైలైట్స్ అనేది చూస్తున్నాం. ఇక క్యూలోని జాతీయ మ్యూజియం వద్ద ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. మోదీ గారు పదే పదే అంటున్నారు, యుద్ధం అనేది పరిష్కారం కాదు, యుద్ధం అనేది పరిష్కారం కాదు, దానికి మార్గాలు ఉన్నాయి, కూర్చొని మాట్లాడుకోండి, జనాలు చచ్చిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అన్నట్టు మోడీ ఎప్పటి నుంచో ఆయన ఒకటే వాదన చేస్తున్నారు. ఆయన రష్యా అనేది వినకపోవడం చాలా బాధాకరం. ఇక శాంతి వైపు ఉన్నాం, రష్యా యుక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా కాకుండా శాంతి వైపు ఉందని జెలెన్స్కీతో మోదీ చెప్పారు. మేము ప్రారంభం నుంచి శాంతి పైన ఉన్నాము, యుద్ధానికి స్థానం లేని ఆ బుద్ధుడి